పెడుతున్న తాను చేసిన తప్పేమిటో అర్థం కాక అమాయకంగా గ్రుడ్లప్పగించి చూస్తున్న మన చిన్నారి కృష్ణమాచార్యునికి భగవాన్ అనంతాచార్యుల వారు ఏ విధంగా కథావైద్యం చేశారో ఈనాటి ఈ సన్నివేశంలో తిలకిద్దామా? అనంతు, కృష్ణుడేడి? హేమమ్మ తీసుకెళ్ళింది అత్తయ్య. ఊళ్ళోకి వచ్చాడో లేదో అప్పుడే ఊరేగడం మొదలైందన్నమాట. బిడ్డపోయిన దుఃఖములో ఉంది కదా, కృష్ణుడితో తన బాధ తీర్చుకుంటుంది అత్తయ్య. తీసుకొచ్చేస్తుందిలే. అనంతాచార్యుల వారు మద్రాసు నుంచి మరలా బాపట్లకు ఈ మధ్యనే మకాం మార్చారు. వారి పొరుగింట్లో ఉండే హేమమ్మకు ఒక్కడే కొడుకు. బెజవాడలో ఉద్యోగం చేస్తుండేవాడు. అకస్మాత్తుగా అతను చనిపోయాడు. ఒంటరిగా ఇంట్లోకి వస్తున్న హేమమ్మను చూసి అనంతాచార్యుల వారి మేనత్త, ఒక్కతివే వస్తున్నావు? కృష్ణుడేడి? ఇంకెక్కడి కృష్ణుడమ్మా, వాళ్ళ బాబాయ్ శిష్యుడు బజారు తీసుకుపోతానన్నాడో లేదో వెంటనే నన్ను వదిలిపెట్టి అతనితో వెళ్ళిపోయాడమ్మా. ఏది, ఆ అబ్దుల్ రజాక్తోనేనా? అవునమ్మా. రాని కుంకను చెప్తాను. పట్నం అలవాట్లు నేర్చుకొని వచ్చాడు. ఎవరితో పడితే వాళ్ళతో తిరగడము నేర్చుకున్నాడు. ఇంతలో కృష్ణుడు రానే వచ్చాడు. ఏరా, ఏదో తింటూ వస్తున్నావు, ఏమిటది? పాలకోవా తింటున్నాను. ఎక్కడిది? దారిలో డాక్టర్ మామయ్య కనపడి ఇచ్చారు. డాక్టర్ మామయ్య ఎవడ్రా? నాన్నగారు దగ్గరకు రోజు వస్తారే, ఆ డాక్టర్ మామయ్య. ఏది, వైద్యము నేర్చుకోవడానికి వచ్చే ఆ కిరస్తాని లూకాయేనా? అవునమ్మమ్మ. రామ రామ, పట్నం వెళ్ళి ఇలా తయారయ్యి వచ్చావేమిరా? ఎవరు పడితే వాళ్ళిచ్చింది తీసుకొని తినేయడమేనా? అసలు ఆ కుస్తీలు పట్టే రజాక్తో నీకు షికార్లేమిట్రా? నిన్నే అడిగేది, సమాధానము చెప్పకుండా అలా గుడ్లప్పగిచ్చి చూస్తావేం? అవును, ఆ బుగ్గలేమిటి అలా ఎర్రగా కందిపోయాయి? ఏమైంది? మరే చెప్పు. ఆ కుస్తీలు పట్టే మామయ్య బజారు నుండి వాళ్ళింటికి పట్టుకెళ్ళాడు. అక్కడ చెప్పు. అత్తయ్యలు నాకు ముద్దులు పెట్టారు. అత్తయ్యలు ఎవర్రా? ఆ రజాక్ భార్య, అతని అన్న భార్య అయ్యుంటారమ్మా. మనుషులా రాక్షసులా వాళ్ళు? బుగ్గలు ఎలా కొరికి పెట్టారో చూడు హేమమ్మ. ఎవరు పిలిస్తే వాళ్ళింటికి వెళ్ళిపోవడమేనా? రాను అనడానికి ఏం నోరు లేదు? కళ్ళప్పగిచ్చి చూస్తావేం? నువ్వు ఇలాంటి వాడివని తెలిసే వాళ్ళు నిన్నలా లాక్కుపోతున్నారు. ఆ లాగు చొక్కా విప్పి స్నానము చేసి గాని ఇంటిలోకి అడుగు పెట్టమాకు. కృష్ణుడు అమ్మమ్మ చెప్పినట్టు చేసి ఇంట్లోకి వచ్చాడు. ఇదిగో నీకోసమని కజ్జికాయలు చేశాను, తిను. నాకు ఆకలిగా లేదమ్మమ్మ. పాలకోవాతోనే కడుపు నిండిపోయిందా ఏమిట్రా? కాదు, ఆ అత్తయ్యలు వెన్న మీగడ చాలా పెట్టారు. దాంతో కడుపు నిండిపోయిందమ్మమ్మ. నీ సిగతరగా ఆచారం పాడు ఏమీ లేదట్రా నీకు? చేపలు కోడిగుడ్లు వండుకున్న పిడతల్లో వాళ్ళు పెరుగు తోడు పెట్టుకొని వ్యాపారము చేస్తున్నారు. అలాంటి పిడతల్లోనివి పెడితే ఎలా తిన్నావురా? నోట్లో నాలుక లేదురా? తిననని చెప్పలేకపోయావా? లేక అలాంటి తిండి తింటే గాని తృప్తి రాలేదా? ఇలాగే వాళ్ళిళ్ళకి పోతూ ఉండు. 4 రోజులు పోతే చేపలు కోడిగుడ్లు మాంసము కూడా పెడతారు. దాంతో తిక్క కుదిరిపోతుంది. కృష్ణ, ఇలా వరండాలోకి రా, మంచి కథలు చెబుతాను. ఇదిగో వస్తున్నాను నాన్నగారు. చేసిన తప్పేమిటో అర్థం కాక అమ్మమ్మ పెట్టే చివాట్లు తింటూ కృష్ణుడు గ్రుడ్లప్పగించి చూడసాగాడు. మేనత్త అమాయకత్వానికి నవ్వుకుంటూ భగవాన్ అనంతాచార్యుల వారు కృష్ణుణ్ణి వరండాలోకి తీసుకుని వెళ్ళి శబరి భక్తిని, బ్రహ్మనాయుడు చాపకూడు విధానాన్ని వివరించి చెప్పారు. ఆ కథలు విన్న కృష్ణుడు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. మన చిన్ని కృష్ణమాచార్యునికి సీతాదేవిని ఓదార్చే సమయంలో భూదేవి నేల మీద ఎలా నిలబడింది అనే అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని మనం ఈ తీరని అనుమానము అనే నాటికలో
తెలుసుకుందామా? ఏమంటున్నాడు రా నీ తమ్ముడు? వ్యాసు బోసి నవ్వులు నవ్వుతున్నారు బాబాయ్. సెల్వపిల్లాచార్యులు గారు కృష్ణుడి దగ్గర నుండి వేదవ్యాసుని తీసుకుని ఎత్తుకున్నారు. ఇదిగోనయ్యా మంచినీళ్ళు పుచ్చుకో. బాబాయ్ నాకొక అనుమానం. ఏమిటిరా? నిన్న లవకుశల సినిమా చూశాను. అందులో భూదేవి సీతాదేవిని ఓదార్చే సమయంలో నేల మీద నించున్నది. అయితే భూదేవి నేల మీద ఎలా నించున్నది? భలే ప్రశ్న వేసా. మొత్తానికి నీవు అసాధ్యుడివిరా. అబ్బాయిలిద్దరూ అసాధ్యులే. రాత్రి ఇంటికి రానంట. ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడవేం? నీ భార్య ఎంత కంగారు పడిందో తెలుసా? నిన్నే అడిగేది. పొద్దుపోయిందని ఉండిపోమ్మంటే రాత్రి ఇంటికి రాకుండా ఉండిపోవడమేనా? అసలు పొద్దుపోయేదాకా ఎందుకున్నావు? ఇదిగో పిల్లయ్య, మన ఇంట వంట లేని పనులు చేసావంటే నేను ఊరుకోను. నీ శిష్యుడైతే అయ్యాడు, వాడెవడో ఉండిపోమ్మన్నానని రాత్రి ఇంటికి రాకుండా ఉంటావా? నాకు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇలాంటిది జరగడానికి వీల్లేదు. ఆ పై ఎవరిష్టం వాడిది. ఏరా, నిన్న సినిమాకి వెళ్ళావట? బిత్తరపోయి చూశాడు కృష్ణుడు. నీ వయసు అంతా నువ్వెంత? ఒక్కడివే సినిమాకి వెళ్ళావట? పైగా అక్కడ వాడెవరితో నా గొడవ పడ్డావట? నేనేం గొడవ పడలేదు. మరి నేను చాప వేసుకుంటే అతను నీది నేల టికెట్, చాప వేసుకోవడం వీలు లేదు అన్నాడు. అప్పుడు అప్పుడు చాప నాది అని చెప్పాను, అంతే. చెప్పావా గొడవ పడ్డావా? నేనేమీ గొడవ పడలేదు. బుచ్చమ్మ వింటున్నావా? వీడంత లేడు, వీడు నాకు తిరిగి సమాధానం చెప్తున్నాడు. హాల్లో వీడు గొడవ పడుతుంటే ఆచార్యులు గారి అబ్బాయి అని చెప్పి సర్ది చెప్పారట. అయినా ఈ వయసులో నీకు సినిమాలు కావాల్సి వచ్చాయా? ఎవరిని అడిగి వెళ్ళావు? నాన్నగారిని అడిగే వెళ్ళాను. అదిగో మళ్ళీ మాట్లాడతావా? నాకు మీ నాన్నే ఒక లెక్క కాదు, నువ్వే వాళ్ళవి ఎదురు చెప్పడానికి. ఇకపై సినిమాలు షికార్లు అని తిరిగావంటే ఊరుకునేదే లేదు, తెలిసిందా? హుస్సేన్నాబి కళ్ళల్లోకి సూటిగా చూశాడు కృష్ణుడు. ఏంటి చూస్తున్నావు? నీ బొడ్డు కోసింది నేనే. ఇలాంటి పిచ్చి వాళ్ళ బొడ్డు కోసానని నాకు చెడ్డ పేరు వస్తుంది. నోరు మూసుకొని చెప్పేట్లు విను, బుద్ధిగా నడుచుకో. ఒక్కసారిగా తుఫాను వెలసినట్లయినది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిన్నబుచ్చుకున్న కృష్ణుని బుచ్చమ్మ గారు దగ్గరకు తీసుకున్నారు. అమ్మా, ఏమిటి కన్నా? ఇంతకీ భూదేవి నేల మీద ఎలా నించుందంటావు? ఊరుకోరా వెర్రినా కన్నా. అయిన రాద్ధాంతమంతా చాలదు. పద, అన్నం పెడతాను. తీరని అనుమానంతో ఆలోచిస్తూ వంటింట్లోకి దారి తీశాడు కృష్ణుడు. భూదేవి నేల మీద నిలబడి సీతాదేవిని ఎలా ఓదార్చింది అనే తీరని అనుమానం మన బుజ్జి కృష్ణ ఉండిపోయింది కదూ అన్న ఇద్దరు పెద్ద మనుషుల భావాలను మన బాలకృష్ణమాచార్యుల వారు ఒక్క మాటతో ఏ విధంగా మార్చారో గాడిదలు కాస్తావా అనే ఈ నాటికలో మనము తెలుసుకుందామా? కృష్ణ, ఇలా రా నాయనా. ఇదిగో వస్తున్నాను పెదనాన్నగారు. కృష్ణ, వీళ్ళకు మన ఊరు చూపించి తీసుకొని రా నాయనా. అలాగే పెదనాన్నగారు, వీళ్ళకి ఊరు చూపించి తీసుకువస్తాను. నమస్కారం అండి. రండి వెళదాము. కాషాయ దుస్తులు బోడిగుండ్లతో ఉన్న ఆ ఇద్దరు పిల్లవాడైన కృష్ణునితో బయలుదేరారు. బాబు, ఏం చదువుకుంటున్నావు నువ్వు? బాలరామాయణము భగవద్గీత నేర్చుకుంటున్నానండి. అది కాదు, బడిలో ఏ తరగతి చదువుకుంటున్నావని. నేను బడిలో చేరలేదండి. ఆ సమాధానం విని ఆ పిల్లవాడి వంక వింతగా చూశారు వాళ్ళు. భర్త చనిపోయిన ఆడవాళ్లలాగా వింతగా విచిత్ర వేషంలో ఉన్న ఆ మగవాళ్ళనిద్దరినీ కృష్ణుడు కూడా వింతగా చూశాడు. ఇది మా ఊరు గుడి అండి. రండి లోపలికి వెళ్ళి దేవుణ్ణి చూద్దాము. మేము గుడిలోనికి రాము. ఎందుకు రారండి? మేము బ్రహ్మ సమాజము వాళ్ళము. బ్రహ్మ సమాజం వారైతే ఏమిటండి, గుడి లోపలికి రారా?
విగ్రహారాధనను మేము ఒప్పుకోము. దేవుడికి ఆకారం లేదు, అంతటా నిండి ఉంటాడు. కాషాయ దుస్తులు బోడిగుండ్లతో ఉన్న ఆ ఇద్దరిని యగాదిగా చూస్తూ ఇలా ప్రశ్నించాడు కృష్ణమాచార్యుడు. అయితే అంతా నిండి ఉన్న ఆ దేవుడు ఆ గుడిలోని విగ్రహంలో ఉండడా అండి? మన చిన్నారి కృష్ణమాచార్యుడు అడిగిన ప్రశ్నకు త్రుళ్ళిపడి ముఖముఖాలు చూసుకొని గతుక్కుమన్నారు వాళ్ళిద్దరూ. ఆ పిల్లవాడిని తేరిపారి చూశారు. ఏం చెప్పాలో తోచలేదు వారిద్దరికీ. సరే పదబాబు, గుడిలోనికి వెళ్ళి దేవుణ్ణి చూద్దాము. వాళ్ళిద్దరినీ గుడిలోనికి తీసుకుని వెళ్ళి దైవ దర్శనం చేయించాడు మన చిన్నారి కృష్ణమాచార్యుడు. గుడి ఊరు చూపించి తిరిగి ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఎదురింటి పెద్దావిడ చిలకమ్మ ఎదురయ్యి పిల్లవాణ్ణి చూస్తూ ఈ విధంగా అన్నది. ఏరా వెర్రి నాగన్న, బడిలోకి పోవట్రా? పెద్దవాడివయ్యాక ఇలాగే గాడిదలు కాస్తావా ఏమి? చిలకమ్మ మాటలకు పెద్దవాళ్ళిద్దరూ ఉలిక్కిపడి ముఖముఖాలు చూసుకున్నారు. చిరునవ్వే కృష్ణుడి సమాధానమైనది. ఆ తరువాత ఊళ్ళో గుడి దగ్గర జరిగిన విషయం తెలుసుకున్న కృష్ణుని అమ్మమ్మగారు ఈ విధంగా అడిగారు. కృష్ణ, పెద్దవాళ్ళతో అలా మాట్లాడవచ్చా? తప్పు కదూ. పెద్దవాళ్ళని అలా అడగకూడదు నాయనా. అమ్మమ్మగారు ఈ విధంగా అడుగుతూ ఉంటే పిల్లవాడి పెద్దనాన్నగారు కలుగజేసుకుని, ఏం పర్వాలేదు, వాళ్ళకు అలానే సమాధానం చెప్పాలి. భలే బుద్ధి చెప్పావురా కృష్ణ అంటూ కృష్ణుని భుజము తట్టారు. ఎప్పటిలాగానే చిరునవ్వులు చిందించాడు మన బాలకృష్ణుడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా మన బాలకృష్ణమాచార్యుల వారు గాడిదల వంటి మందబుద్ధులకు తన అమాయకమైన ప్రశ్నతో ఏ విధంగా కనువిప్పు కలిగించారో చూశాము కదా. తన బాబాయి కొని ఇచ్చిన కళ్ళజోడును పెట్టుకుని ఆనందంగా తిరుగుతూ ఉన్న మన చిన్నారి కృష్ణమాచార్యునికి ఏ విధమైన సన్నివేశం ఎదురైనది? ఈ సంఘటనలో తల్లిగారైన బుచ్చమ్మగారు అందరిలో దైవాన్ని ఎలా చూడాలి అనేది ఏ విధంగా బోధించారు అనే విషయాన్ని ఈ నాటకంలో మనందరం తెలుసుకుందామా? కృష్ణ, భలే ఉందే నీ కలజోడు. ఎక్కడిది? మా బాబాయ్ నాకు తిరునాళ్ళల్లో కొనిచ్చారు మస్తాన్. కృష్ణ, ఆ కలజోడు నాకు ఇచ్చేయవా? ఏమిటి ఇచ్చేది? నేను ఇవ్వను. ఇవ్వకపోతే మానే, ఒక్కసారి పెట్టుకుని తిరిగి ఇచ్చేస్తాను. ఇవ్వవా? నేను ఇవ్వను మస్తాన్. కృష్ణ, అలా పెట్టుకుని ఇలా ఇచ్చేస్తాను. నిజం. ఇవ్వను. తిరిగి ఇచ్చేస్తానంటున్నానుగా, నన్ను నమ్మవా కృష్ణ? నమ్మను మస్తాన్. అయితే నీ నమ్మకం నిజం చేస్తాను, చూడు. ఈ విధంగా మోసం చేసి కళ్ళజోడు లాక్కుని పెట్టుకుని కృష్ణుణ్ణి ఎగతాళి చేస్తూ పారిపోయాడు మస్తాన్. వీధిలో జరుగుతున్న ఈ తతంగమంతా హేమమ్మ చూస్తూనే ఉన్నది. కృష్ణ, ఇలారా, వాళ్ళ నాన్న మీ ఇంట్లోనే ఉన్నాడు. చెప్తాను పద. రామకోటి, రామకోటి. ఏమిటి అమ్మగారు? మీ పిల్లవాడి నిర్వాకం చూసావా? ఏం చేశాడమ్మా వాడు? కృష్ణుడి కళ్ళజోడు లాక్కొని పారిపోయాడు మస్తాను. ఆ విధవ బాగా ఆకతాయిగా మారాడు ఈ మధ్య. వాడి సంగతి చెప్తాను, ఉండండమ్మా. ఆకతాయిగా మారి కళ్ళజోడుతో పారిపోయిన మస్తాన్ను తీసుకురావటానికి రామకోటి విసురుగా బయటకు వెళ్ళి 5 నిమిషాల్లో మస్తాన్తో తిరిగి వచ్చాడు. కళ్ళజోడు ఇచ్చేయ్. రామకోటి ఈ విధంగా మస్తాన్ను గద్దించాడు. మస్తాన్ 2 చెంపలు ఎర్రగా కంది ఉన్నాయి. చెప్పేది నీకే, కళ్ళజోడు ఇచ్చే మస్తాన్. ఏడుపు మొహంతో మస్తాన్ కళ్ళజోడు కృష్ణుడికి తిరిగి ఇచ్చేశాడు. చెంపదెబ్బలతో సరిపెట్టాను ఈసారికి. ఇంకో మారు ఇలా వెధవ పనులు చేశావంటే బుర్ర రామకీర్తన పాడిస్తా, జాగ్రత్త. ఈ విధంగా భయం చెబుతూ రామకోటి మస్తాన్ రెక్కపుచ్చుకుని లాక్కు వెళ్ళాడు. రామకోటి దుష్ట శిక్షణ చేసే అపర కృష్ణుడిలా కనబడ్డాడు మన చిన్నారి కృష్ణుడికి. కళ్ళజోడు వచ్చిందని తిరిగి పెట్టుకుని వరండాలో నుండి ఇంట్లోకి సంతోషంగా పరిగెట్టి తన తల్లిగారైన
బుచ్చమ్మ గారి ఒడిలోకి చేరాడు మన చిన్న కృష్ణమాచార్య. ఏమిటి కన్నా, ఏమిటా హుషారు? అమ్మా, నాన్నగారు నిన్న చెప్పిన భగవద్గీత శ్లోకానికి నాకు రుజువు దొరికింది. ఏమిటా శ్లోకం, ఏమిటా రుజువు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచి వాళ్ళను రక్షించడానికి, చెడ్డ వాళ్ళని శిక్షించడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి భగవంతుడు ప్రతి యుగములోనూ అవతరిస్తూ ఉంటారు అని నాన్నగారు నిన్ను చెప్పారమ్మా. బాగుంది. మరి నీకు దొరికిన రుజువేమిటి? జరిగిన విషయమంతా తన తల్లిగారికి చాలా ఉత్సాహంగా చెప్పారు మన కృష్ణమాచార్య. రామకోటిలోని దేవుణ్ణి చూసావు, మంచిది. మరి మస్తాన్లో కూడా దేవుడున్నాడు కదా, అతనిలోని దేవుణ్ణి కూడా చూడాలి కదా కన్నా. మస్తాన్ తప్పు చేశాదమ్మా, అతనిలో దేవుని ఎలా? తప్పు చేసిన మస్తాన్లో దేవుణ్ణి చూడడం ఎలా అనే సందిగ్ధంలో పడ్డాడు మన చిన్నారి కృష్ణమాచార్య. కన్నా, నీకు ప్రహ్లాదుని కథ చెప్పాను, గుర్తుందా? గుర్తుందమ్మా. ఆ శ్రీహరి అంటూ దేవుణ్ణి హిరణ్యకశిపుడు తిడుతుంటే ప్రహ్లాదునికి తిట్లు వినపడలేదు. ఆ శ్రీహరి నామమే వినపడింది. తనని చంపించడానికి తండ్రి అనేక విధాలుగా ప్రయత్నించినప్పుడు కూడా తండ్రిలో దేవుణ్ణే చూశాడు మన ప్రహ్లాదుడు. చంపడానికి ఏర్పాటు చేసిన ఏనుగుల్లో, పాముల విషంలో, ఇలా అన్నిట్లోనూ దేవుణ్ణే చూశాడు. కాబట్టి దేవుడు అతని వెంట జంట ఉండి కాపాడాడు. నీకు భక్తులను తెలియజేసే శ్లోకం చెప్పాను, గుర్తుందా కన్నా? గుర్తుందమ్మా. ఏది చెప్పు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదా అర్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి. బాగా చెప్పావు. భక్తుల వరుసలో మొట్టమొదటి స్థానం ఈ శ్లోకంలో ఎవరిదుంది కన్నా? మొదటి స్థానం ప్రహ్లాదునిది. చూసావా కన్నా, తప్పు చేస్తున్న వాళ్ళలోని తప్పును కూడా గమనించకుండా వారిలో కూడా దైవాన్ని చూడటం వలనే ప్రహ్లాదుడు అంతటి వాడయ్యాడు. నిన్ను కళ్ళజోడు అడిగినది మస్తానని కాకుండా దేవుడు అడిగాడని ఇవ్వగలిగిన రోజే దైవం నీ ద్వారా ప్రకాశిస్తుంది, తెలిసిందా కన్నా? అమ్మా ఉండు, ఇప్పుడే వస్తాను. మస్తానికి కళ్ళజోడు ఇచ్చేసి వస్తాను. ఈ పాత కళ్ళజోడు అక్కర్లేదులే కన్నా, వేరే కొత్త కళ్ళజోడు మస్తానుకు కొనిద్దువు గానిలే. మస్తానుకు కొత్త కళ్ళజోడు కొని ఇస్తాను అన్న కృష్ణుణ్ణి చూసి ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దాడారు మన బుచ్చమ్మ తల్లిగారు. కన్నా, నీ బాధకు కారణం నీవు చేసిన పనే. ఎవరు చెప్పినా ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకూడదు, పాపం వస్తుంది, తెలిసిందా అని మాతృమూర్తి బుచ్చమ్మ తల్లిగారు బాధగా ఉన్న చిన్నారి కృష్ణమాచార్యునితో ఏ సందర్భంలో చెప్పారో తెలుసుకోవాలి అంటే ఈ నల్లపిల్లి గుణపాఠం అనే నాటికను చూడాల్సిందే. మరి కాళ్లకు చెప్పులు కూడా లేవు. రోహిణీ కార్తె ఎండలకు కాళ్ళు బొబ్బలెక్కుతున్నాయి. గొంతు తడారిపోతున్నది. ఆకలి బాధకు కడుపులో మంటగా ఉన్నది. ఎండకు వడగాలి కూడా తోడయింది. కళ్ళు తిరుగుతున్నాయి. ఏం చెయ్యాలో తోచటం లేదు మన చిన్నారి కృష్ణమాచార్యునికి. కృష్ణ, ఏమిటి ఇంత ఎండలో తిరుగుతున్నావు? ఇబ్రహీం, నువ్వా? అవును, నేనే ఇబ్రాహింని. ఇంతకు 1 గంటప్పుడు మిట్ట మధ్యాహ్నం ఈ ఎండలో ఎందుకు తిరుగుతున్నావు కృష్ణ? మా నాన్నగారు నన్ను ఇంట్లో నుండి గెంటేశారు ఇబ్రహీం. ఇంట్లో నుంచి గెంటేశారా? ఎందుకు? బాగా గోల చేస్తున్నాయి, దూరంగా బయట ఎక్కడైనా వదిలిపెట్టి రమ్మనమని మా పెద్దమ్మగారు పిల్లి పిల్లలను బుట్టలో పెట్టి ఇచ్చారు ఇబ్రహీం.
అలా బుట్టలో పెట్టించిన పిల్లలని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకెళ్లి దూరంగా వదిలిపెట్టేశావా ఏమిటి? అవును ఇబ్రహీం, వాటిని బయట వదిలిపెట్టేశాను. అయ్యో కృష్ణ, అసలే ఆవిడకు బిడ్డలు లేరు. ఆవిడ చెప్తే మాత్రము తల్లి బిడ్డలను నువ్వెందుకు వేరు చేశావు కృష్ణ? అందుకే మా నాన్నగారు చితక్కొట్టి గెంటేశారు. పిల్లి పిల్లలను తీసుకొస్తేనే ఇంట్లోకి రానిస్తానన్నారు. 2 గంటలుగా వెతుకుతున్నాను, ఎక్కడా కనపడలేదు. కృష్ణ, పోనీ వాటిని ఎక్కడ వదిలిపెట్టావు గుర్తుందా? మీ వీధిలోనే వదిలిపెట్టాను ఇబ్రహీం. ఎప్పుడు వదిలిపెట్టావు కృష్ణ? మొన్న ఉదయం వదిలిపెట్టాను ఇబ్రహీం. అక్కడ కనపడుతున్నా ఆ దడి దగ్గరికి పద, చూద్దాం. నువ్వు ఆ పిల్లి పిల్లలను అక్కడ చూసావా ఇబ్రహీం? ముందు పద, చెబుతాను. అదిగో కన్నం చూసావా? ఆ కన్నం పందికొక్కు కన్నంలా ఉన్నదే. నిన్న దాంట్లోనే చిన్న చిన్న పిల్లి పిల్లల్ని చూశాను. అవునా? అయితే చూస్తానుండు. కృష్ణుడు ఆ పందికొక్కు కన్నంలోకి చూశాడు. పిల్లి పిల్లలు కనబడ్డాయి. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు మన కృష్ణుడు. మెల్లగా ఆ కన్నంలో నుండి జాగ్రత్తగా బయటకు తీశాడు పిల్లి పిల్లల్ని. నేను వదిలిపెట్టిన తెల్ల పిల్లులు 2 ఉన్నాయి. మరి నేను వదిలేసిన నల్ల పిల్లి ఏది? ఏమిటి, నల్లపిల్లి కూడా వీటితోటేనా? అవును ఇబ్రహీం, 2 తెల్ల పిల్లులు, 1 నల్ల పిల్లిని వదిలిపెట్టాను ఇక్కడ. అయ్యో, నల్లపిల్లిని కుక్క హతం చేసిందిగా. చిన్నారి కృష్ణమాచార్యుని గుండె ఒక్కసారి కలుక్కుమన్నది. చేసేది లేక వాటిని తీసుకుని ఇంటిదారి పట్టాడు. ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళాక నల్లపిల్లి పిల్ల లేకపోవడంతో తల్లి పిల్లి ఈ తెల్ల పిల్లి పిల్లలను 2టిని దగ్గరకు రానీయలేదు. నల్లపిల్లి కోసం బాధగా అరుస్తూ ఇల్లంతా తిరగసాగింది. 4-5 రోజులైనా తల్లి పిల్లి ధోరణిలో మార్పు రాలేదు. వడ్డించిన భోజనాన్ని తినకుండా ఏదో దిగులుగా ఆలోచిస్తున్న చిన్నారి కృష్ణమాచార్యుని దగ్గరకు మాతృమూర్తి బుచ్చమ్మ తల్లిగారు వచ్చి ఈ విధంగా అడిగారు. కృష్ణ, కృష్ణ, ఏమిటమ్మా? ఏమిటి అలా ఉన్నావు నాన్న? అన్నం సరిగ్గా తినటం లేదు, ఏమైంది? నాకు అన్నం సహించటం లేదమ్మా, తినబుద్ధి కావడం లేదు. ఎందుకని నాన్న? ఒంట్లో ఎలా ఉంది నీకు? ఒంట్లో బానే ఉందమ్మా, కానీ పడుకున్నా లేచినా కళ్ళ ముందు ఆ నల్ల పిల్లే కనబడుతుందమ్మా. చూడు కన్నా, నీ బాధకు కారణం నువ్వు చేసిన పనే. ఎవరు చెప్పినా ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు, పాపం వస్తుంది. తెలిసిందా నీకు? అవునమ్మా, ఇప్పుడు తెలిసిందమ్మా. నీకు శ్రవణ కుమారుడు దశరథుని కథ చెప్పాను, గుర్తుందా? అవును అమ్మా, నాకు శ్రవణ కుమారుడు దశరథుని కథ నువ్వు చెప్పింది గుర్తుంది అమ్మా. దశరథుడు పొరపాటున శ్రవణ కుమారుని చంపినప్పటికీ నీవు కూడా నాలాగే పుత్రుని ఎడబాటుతో మరణిస్తావని శ్రవణ కుమారుని తండ్రి దశరథుని శపించాడు, గుర్తుందా నాన్న నీకు? అవును అమ్మా, ఆ శాపం ప్రకారమే జరిగింది కూడా, నాకు గుర్తు ఉంది. చూసావా, సాక్షాత్తు ఆ భగవంతునినే కుమారునిగా పొందినప్పటికీ దశరథుడు ఆ శాపం నుంచి బయటపడలేకపోయాడు. దీనిని బట్టి నీకు ఏమి అర్థమైంది కృష్ణ? ఎంతటి వారైనా తెలిసి చేసినా తెలియక చేసినా పాపం అనుభవించక తప్పదు కదమ్మా. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని దేవుడికి దండం పెట్టుకోనాన్నా. పద, దండం పెట్టుకుందో గాని. అలాగే అమ్మా, ఇప్పుడే దండం పెట్టుకుంటాను. కృష్ణుడు అమ్మతో కలిసి పూజామందిరం దగ్గరకు వెళ్ళి నిల్చుని ఆర్తితో వేణుగోపాలుని విగ్రహానికి దండం పెట్టాడు. మన వేణుగోపాలునికి ఏమని దండం పెట్టావు కృష్ణ?
నన్ను క్షమించమని దేవుడికి దండం పెట్టుకున్నానమ్మా. నీతో పాటు పెద్దమ్మను కూడా క్షమించమని ఆ వేణుగోపాలునికి దండం పెట్టాలి. తెలిసిందా కన్నయ్య? అలాగే అమ్మా. ఇప్పుడే నన్ను పెద్దమ్మను కూడా క్షమించమని ఆ వేణుగోపాలునికి దండం పెట్టుకుంటాను అమ్మా. చూడు కృష్ణ, ఒకరిలో ఒకరు తప్పులు చూసుకునే బుద్ధి మానవులమైన మనది, కానీ దేవుడు అసలు తప్పులే చూడడు. అలా తప్పులను చూడని, ఎంచని లక్షణాన్నే దాక్షిణ్యము అంటారు. స్వామి దాక్షిణ్యమూర్తి. మనం కూడా అలా ప్రవర్తిస్తే ఆ స్వామి మన ద్వారా వెలుగొందుతాడు. అర్థమైందా కృష్ణ? ఇప్పుడు అర్థమైందమ్మా. తనను తన పెద్దమ్మను కూడా క్షమించమని వేణుగోపాలునికి భక్తితో దండం పెట్టిన చిన్నారి కృష్ణయ్యను దగ్గరకు తీసుకుని ముద్దాడారు మన బుచ్చమ్మ తల్లిగారు. వేరొకరి ఇంటి ముందు మల విసర్జన చేస్తాడు. ఇది చూసి ఆ ఇంటిలోని కొంచెం పెద్ద బాలుడు వచ్చి వాడిని ఒక దెబ్బ వేసి వారించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది విని ఆ పిల్లల తల్లులిద్దరూ చేయవలసిన పని మాని పోట్లాట మొదలు పెడతారు. వారిని మన చిన్నారి కృష్ణుడు ఏ విధంగా సరి అయిన మార్గంలో నడిపించాడో ఈ బాలభానుడు అనే నాటికలో తిలకిద్దామా? తీస్తావా తీయవా? తీయనే. ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను. ఇదిగో నీ బుద్ధిలో వచ్చాయి మీ వాడికి. మాటలు తిన్నగా రాని మన మధ్య వాడినెందుకు లాగుతావు? మా వాడిని కొట్టింది మీ వాడే కదా. ఆ పని చేస్తే కొట్టక ముద్దు పెట్టుకుంటారా? పసివాడు తెలియక కూర్చుంటే దానికే కొట్టేస్తారా? ఏం మీ వాకిట్లో కూర్చోవచ్చుగా, అందుకు మా వాకిలే దొరికిందా? మాట మార్చకు. రమ్మనివే ముందు ఆ రౌడీ వెధవను బయటకు. నా కొడుకుని రౌడీ అంటావుటే? అంటానే, మళ్ళీ మళ్ళీ అంటానే. ఏం చేస్తావు? బుర్రా రామకీర్తన పాడిస్తాను. ఎన్ని గుండెలే నీకు? నా జుట్టు పట్టుకొని లాగుతావా? చుట్టూ జనం పోగయ్యారు. జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్న ఆ ఇద్దరిని విడిపించే ప్రయత్నం చెయ్యలేదు. చోద్యం చూస్తున్నారు. ఏమిటి సమస్య అని అటుగా వెళ్తున్న ఒక పిల్లవాడు గుంపులో ఒకరిని అడిగాడు. వాళ్ళ పిల్లవాడు వీళ్ళ వాకిట్లో మల విసర్జన చేశాడు. దానిని నువ్వు తీయమంటే నువ్వు తీయమని కొట్టుకుంటున్నారు. అంతే. మరుక్షణం ఆ పిల్లవాడు ఆ మలాన్ని అక్కడి నుంచి తీసివేసి పక్కనే ఉన్న వీధి కుళాయి దగ్గర చేయి కడుక్కున్నాడు. జనమంతా విస్తుపోయారు. తల్లులిద్దరూ కొట్టుకోవటం ఆపారు. జనం తేరుకుని చూసేసరికి ఆ పిల్లవాడు అక్కడ లేడు. పోగైన జనానికి తప్పు చేశామని లోపల నుంచి మూగ భాషలో అనిపించింది. ఎవరి మటుకు వారు సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుంచి వెనుతిరిగారు. బాలభానుడు నిశ్శబ్దముగానే ఉదయిస్తాడు. అంతే నిశ్శబ్దముగా చీకట్లు తొలగిపోతాయి. బాలభానుడి లాంటి ఆ పిల్లవాడే మన కృష్ణమాచార్య. బాలభానుడు నిశ్శబ్దముగానే ఉదయిస్తాడు. అంతే నిశ్శబ్దముగా చీకట్లు తొలగిపోతాయి. ఇక్కడ మన బాలభానుడైన కృష్ణమాచార్యుల వారు నిశ్శబ్దముగా ప్రవేశించి అక్కడ ఉన్న జనములో అజ్ఞానమనే చీకట్లను అంతే నిశ్శబ్దంగా తొలగించారు. తీసుకోవాలి, ఆహారాన్ని శుచిగా ఎలా తయారు చేయాలి, ఏ విధంగా స్మరిస్తూ ఆహారాన్ని తినాలి, ఎటువంటి ఆహారం స్వీకరిస్తే మనకు బలము ఊర్జము వస్తాయి అనే విషయాలను మన చిన్ని కృష్ణమాచార్య తన బాబాయ్ గారైన సెల్వపిళ్ళాచార్యుల వారి వద్ద ఎలా నేర్చుకున్నారు అనేది ఈ రొట్టెలు రహస్యము అనే నాటిక ద్వారా మనము నేర్చుకుందామా?
బాబాయ్. ఏమిటి కృష్ణ? అమ్మ నీ దగ్గర రొట్టెలు నేర్చుకోమంది. అలాగా, సరే, ఎప్పుడు నేర్చుకుంటావు? ఇప్పుడే. బేష్, అలా సిద్ధంగా ఉండగలగాలి. బాబాయ్, నాదో సందేహం. ఏమిటి? నిన్న నీవు చిన్నగంజాం వస్తాదును కుస్తీ పోటీలో మట్టి కరిపించావట. గంటన్నరలో ఏకీలు కాకీలు విరిచేశావట. ఇంతకీ నీ సందేహం ఏమిటి కృష్ణ? ఆ వస్తాదు మామూలువాడేమీ కాదని విన్నాను. అంత తేలికగా ఎలా మట్టి కరిపించావు? పైగా అతను మామూలు మనిషి కావటానికి 6 నెలలు పట్టవచ్చుట కదా. అంతట బలం నీలో ఎలా వచ్చింది? నీ విజయ రహస్యం ఏమిటి బాబాయ్? అదా, దాని రహస్యమంతా గోధుమ రొట్టెలోనే ఉంది కృష్ణ. ఈ గోధుమ రొట్టెల్లోనా? ఎలా? ఇంకొకరు గోధుమ రొట్టెలు తయారు చేయగా నేను ఎప్పుడైనా తినడం చూసావా కృష్ణ? లేదు బాబాయ్, స్వయంగా నువ్వే పిండి కలుపుకొని మర్దన చేసి తయారు చేసుకొని తినటమే చూశాను. అవి నేను కూడా తిన్నాను కదా, భలే రుచిగా ఉంటాయి. అందుకేగా అమ్మ నీ దగ్గర నేర్చుకోమని పంపింది. అందులో అసలు రహస్యం వేరే ఉంది కృష్ణ. రహస్యమా? అవును కృష్ణ, అది మా గురువుగారి వద్ద నుండి మేము నేర్చుకున్నాము. మేము ఈ మల్ల విద్య నేర్చుకున్నది బల ప్రదర్శనకో, ఇతరులను ఓడించడానికో, భయపెట్టడానికో, బాధించడానికో కాదు. మరి దేనికి బాబాయ్? అన్యాయాన్ని ఎదిరించటానికి, బలహీనుల్ని కాపాడటానికి. దానికి కేవలం శారీరక బలం ఒక్కటే కాదు, మానసిక బలం, సంకల్ప బలం కూడా తోడవ్వాలి. అలా కావాలంటే తీసుకునే ఆహారంలో ఊర్జము ఉండాలి. ఊర్జము అంటే ఏమిటి బాబాయ్? ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆహారం నుంచి మనకు రావాల్సింది ఇంకొకటి ఉంది. అది ఆహారం పదార్థమే కాక దాని యొక్క ఛార్జ్ అన్నమాట. అంటే వైర్స్కు కనెక్షన్ చేయటం మాత్రమే కాకుండా దాంట్లో కరెంట్ ఫ్లో అవ్వాలి. దానినే ఊర్జము అంటారు. ఆహారం తీసుకునే అందరికీ ఈ ఊర్జము రాదా బాబాయ్? రాదు కృష్ణ. వైర్స్కు కనెక్షన్ ఉన్నా స్విచ్ వేస్తేనే కదా కరెంట్ ఫ్లో అయ్యేది. అవును. అలాగే ఆహారం తీసుకోవలసిన పద్ధతిలోనే తీసుకుంటేనే ఆ కరెంట్, అదే ఆ ఊర్జము మనలో ఫ్లో అవుతుంది. తీసుకోవలసిన పద్ధతిలో అంటే? అన్నం భగవత్ స్వరూపం కదా. అవును. ఆహారం తయారు చేసుకుంటున్నప్పుడు అందులో ఉన్న బలస్వరూపుడు, ఆహార స్వరూపుడు అయిన దేవుణ్ణి ఉపాసించాలి. పూర్వం ఆంజనేయుడు, భీముడు అలా ఉపాసిస్తూ తామే స్వయంగా పదార్థాలను తయారు చేసుకొని పూజ్యభావంతో స్వీకరించేవారు. అలా చేయటం వల్ల బలము, ఊర్జము రెండూ లభిస్తాయి. అలా చేయకపోతే కేవలం శారీరక బలం మాత్రమే వస్తుంది. నువ్వు చెప్పిన ఆ చిన్న గంజాం వస్తాదు కేవలం శారీరక బలం ఉన్నవాడు. అది కూడా అతనిది పశుబలం. పశుబలం అంటే? మానసిక, శారీరక శుచిత్వం లేకుండా ఉన్న మనుషులు తయారు చేసిన పదార్థాలను తింటే వచ్చేది కేవలం పశుబలం. అలాంటి పశుబలం కలవాళ్ళు ఇతరులకు కీడు చేయటానికి తమ బలాన్ని వాడుతారు. పూజ్యభావంతో స్వీకరించటం అంటే ఏమిటి బాబాయ్? ఆహారాన్ని భగవత్ స్వరూపంగా భావించటం, భగవత్ స్మరణతో ఆహారాన్ని తయారు చేయటం, భగవంతునికి నివేదించి ఆయన ప్రసాదంగా ఆహారాన్ని స్వీకరించటం. అంతేకాదు కృష్ణ, తినేటప్పుడు ఎవరినో తిట్టుకుంటూనో, అసహ్యించుకుంటూనో, ఎవరి మీదో చాడీలు చెప్పుకుంటూనో, వాడి అంత చూస్తాను, వీడి అంత చూస్తాను అని అంటూనో, ఇలా అపవిత్ర భావాలతో చేసే భోజనం విషాన్నంతో సమానం, శరీరానికి హాని చేస్తుంది. ఇంత ఉందా బాబాయ్ ఆహారాన్ని స్వీకరించటంలో? అంతేకాదు కృష్ణ, అన్నాన్ని నిందించకూడదు, అగౌరవంగా తయారు చేయకూడదు, తయారు చేసి వడ్డించిన దానిని అగౌరవంగా తిరస్కరించకూడదు.
అన్నాన్ని పారేయకూడదు. కావాల్సినంత పెట్టించుకొని శ్రద్ధగా భక్తిగా ఆరగించాలి. పూజితం హియసనం నిత్యం బలమాజ్యం చయచ్చతి అపూజితం తు తద్భుక్తం ఉభయోర్నాశయోదిదం. పూజితమైనటువంటి పద్ధతిలో ఆహారాన్ని స్వీకరిస్తే బలము ఊర్జము రెండింటినీ ఇస్తుంది. పూజ్యభావం లేకుండా తిన్నప్పుడు బలము ఊర్జము రెండూ నశిస్తాయి. కృష్ణ, మరో రహస్యం చెప్పనా? చెప్పండి బాబాయ్. ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్న రోగులకు, ఆహారం లేక బలహీనంగా ఉన్నవారికి సంకల్ప మాత్రం చేత పూజ్యభావంతో ఆహారం తీసుకున్నవారు తమ శక్తిని వారిలోనికి ప్రసారం చేసి స్వస్థులను గావించవచ్చు. బాబాయ్, కేవలం రొట్టెలు చేయటం నేర్చుకునేందుకే అమ్మని వద్దకు పంపిందనుకున్నాను. అమ్మ ఎందుకు పంపిందో ఇప్పటికీ కానీ బోధపడలేదు. మరి నేర్చుకోవడం మొదలు పెడదామా? ఓ అలాగే బాబాయ్. కేవలం తనను రొట్టెలు నేర్చుకోవటానికి మాత్రమే కాక ఎన్నో మంచి విషయాలు తెలుసుకునేందుకు అమ్మ బాబాయ్ వద్దకు పంపింది అన్న విషయం మన చిన్ని కృష్ణమాచార్యునికి ఇప్పుడు బోధపడింది కదూ. తప్పులు కాకుండా ఒప్పులను మాత్రమే ఎలా గ్రహించాలి, ఒకరిపై ఆధారపడకుండా స్వయం కృషితో ఎలా జీవించాలి అనే విషయాలను మన బుచ్చమ్మ తల్లి గారు మన చిన్నారి కృష్ణమాచార్యునికి ఏ సందర్భంలో ఎలా బోధించారో ఈ స్వయం కృషి అనే నాటిక ద్వారా మనము తెలుసుకుందామా? కృష్ణ, ఆ కిటికీలు కూడా మూసాయి. ఇప్పుడు చూడు, గోడ మీద బొమ్మ సరిగ్గా కనపడుతున్నదా? కనబడుతోంది. అదిగో ఆ కనపడుతున్న పిల్లవాడే ప్రహ్లాదుడు. ఆ పాముని చూసావా? అదిగో పాములవాడు వాటిని ప్రహ్లాదుడి మీదకు వదులుతున్నాడు. ఎలా పడగ విప్పి చూస్తున్నాయో చూడు. ప్రహ్లాదుని ముందు ఎలా పడగ దించాయో చూసావా? భలే ఉంది. నిజంగా నీ దగ్గర సినిమా మొత్తం ఉన్నదా? ఉంది, చూస్తావా? గదిలో నుండి బయటకు వచ్చి వరండాలో కూర్చుని మాట్లాడుకోసాగారు కృష్ణుడు, శ్రీనివాసు, ఈశ్వర ప్రసాదు. వీడి దగ్గర భక్త ప్రహ్లాద ఒక్కటే కాదు, ఇంకా చాలా సినిమాలున్నాయి. ఇంకా చాలా సినిమాలున్నాయా? రామపాదుక పట్టాభిషేకం, శకుంతల, రామదాసు, సావిత్రి. ఇవన్నీ ఎక్కడివి? మీ నాన్నగారు ఏమీ అనరా? మా నాన్నగారే ప్రొజెక్టరు. ఆ సినిమాల రీళ్లు కొనడానికి డబ్బులు ఇచ్చారు. అవునా? మరి నాకు భక్త ప్రహ్లాద సినిమా చూపిస్తావా? చూపిస్తాను, కానీ ఊరికే కాదు, డబ్బులు ఇస్తేనే. కాకపోతే డబ్బులు ఇచ్చినట్లు మా అమ్మగారికి నాన్నగారికి చెప్పకూడదు, తెలిసిందా? మరి నేను డబ్బులు ఇచ్చాను కదా. దానికి సినిమా రీల్ బొమ్మలు కత్తిరించి ఇచ్చానుగా. సినిమా చూడాలంటే వేరేగా డబ్బులు ఇవ్వాలి. జేబులోంచి సినిమా రీలు బొమ్మలు తీసి చూసుకున్నాడు కృష్ణుడు. పాములు, ప్రహ్లాదుడు ఉన్న బొమ్మలన్నీ మళ్ళీ భద్రంగా జేబులో పెట్టుకున్నాడు. పాము పాము రీలులో ఉన్న పాముని చూసి అరుస్తున్నాడు అనుకున్నారు శ్రీనివాసు, ఈశ్వర ప్రసాదు. కానీ కృష్ణుడు వేలు పెట్టి చూపించాడు. నిజంగానే మల్లె పొదల నుండి పాము మెట్ల మీదకి ఎక్కింది. అన్నదమ్ములిద్దరూ వరండాలో ఉన్న కర్రలను అందుకున్నారు. ఎక్కడ పాము అంటూ కర్రతో పరుగు పరుగున వచ్చారు వెంకటేశ్వర్లు గారు. ఆయన పిల్లలు శ్రీనివాసు, ఈశ్వర ప్రసాదు కర్రలతో గదమగా పాము పారిపోయింది. నాన్నగారు, ఈ ఎండిన చెట్టు కన్నంలోకి దూరింది పాము. ఇవాళ దాన్ని అంతు చూడాల్సిందే. తండ్రి కొడుకులు గొడ్డళ్లతో చెట్టును పడగొట్టారు. కానీ పాము బయటకు రాలేదు. చెట్టు మానులు చీల్చారు. చేసేది లేక పాము బయటకు వచ్చింది. కర్రలతో మోది పామును చంపారు.
ఇంటికి వచ్చి పామును చంపిన వైనము గొప్పగా చెప్పాడు కృష్ణుడు. అది విన్న కృష్ణుడు అమ్మమ్మ గారు హడలిపోయి, ఒరేయ్ జష్ట, అడ్డమైన చోట్ల అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతావు, నీకు బుద్ధి లేదు. వైద్యము చెయ్యటానికి మీ నాన్నగారు పొరుగురు వెళ్ళటం, నీవు బయటపడి బలాదూరుగా తిరగటం, మీ నాన్న ఊళ్ళో లేడనేగా నీవు ఇలా అదిరిపడుతున్నావు. ఆ పాము కరిస్తే ఏడ్చిపోయేవాడివి. మీ నాన్న రాని చెబుతాను, కాళ్ళు విరగ్గొట్టి కదలకుండా ఇంట్లో పడేసి ఉంచుతాడు. నేను ఇట్లా అరుస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నావు. చెప్పేది అర్థమవుతోందా? కృష్ణ, ఏమిటమ్మా? వెంటపడి పారిపోయే పామును వెతికి చంపటం గొప్ప విషయం కాదు. కానీ మన ఎదురింటి శ్రీనివాసు, ఈశ్వరప్రసాద్ వాళ్ళ అమ్మగారు సత్యవతి, వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వరులు గారిని చూసి మనం నేర్చుకోవలసింది వేరేదుంది. ఏమిటమ్మా అది? శ్రీనివాసు వాళ్ళ నాన్నగారిని గమనించావా? వడ్రంగం, కుట్టు పని, వార్నిష్ పెయింటింగ్, తాపీ పని, తోట పెంచటము, ఇలా చాలా విద్యలు ఆయనకు వచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్న బీర్వాళ్ళు, తలుపులు, కిటికీలు, మంచాలు, కుర్చీలు ఆయనే స్వయంగా తయారు చేసి పెయింట్ వేశారు. చెట్లు, కూరపాదులు అన్నీ వాళ్ళే చక్కగా పెంచుతున్నారు. పాడి కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళే చూసుకుంటారు. పొలం నుంచి వచ్చిన ధాన్యం, పప్పులు వాళ్ళే దంచుకొని బియ్యము, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, నువ్వు పప్పు అన్నీ తయారు చేసుకుంటారు. ఏది కొనవలసిన అవసరమే లేకుండా, ఇంకొకటి మీద ఆధారపడకుండా జీవిస్తారు. శ్రీనివాసు వాళ్ళ నాన్నగారు స్వయంగా గ్రంథాలు చదివి ఎంతో పాండిత్యం సంపాదించారు. బడికి పంపకుండా పిల్లలిద్దరికీ వెంకటేశ్వరులు గారే స్వయంగా పాఠాలు చెప్పి పరీక్షలకు కట్టిస్తూ ఉంటారు. అంతేకాదు కృష్ణ, శ్రీనివాసు వాళ్ళ నాన్నగారికి పాములు అంటే భయం. అందువలన ఆ పాముని కొట్టి చంపారు. కానీ జీవహింస చెయ్యకూడదు. ఏ జీవిని మనం చంపకూడదు. నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తే ఏ భయము ఉండదు. కనుక మనందరము నిత్యము భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. అర్థమైందమ్మా. ఏమర్థమైంది కన్నా? ఒకరిలో ఉన్న తప్పులు కాకుండా ఒప్పులనే గ్రహించాలని, ఒకరిపై ఆధారపడకుండా స్వయం కృషితో జీవించాలని. మా కన్నయ్య బుద్ధిమంతుడు. పూర్తిగా ఆకళింపు చేసుకుని, నీవు చెప్పినట్టే ఉంటాను అమ్మా అని చెప్పిన కృష్ణయ్యను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు మన బుచ్చమ్మ తల్లిగారు. ఏది ప్రాణాయామం, ఏది ప్రాణాపాయం, నిజమైన సాధన ఏది అనే విషయాలను తన తండ్రి గారైన భగవాన్ అనంతాచార్యుల వారి వద్ద మన కృష్ణయ్య ఏ విధంగా నేర్చుకున్నాడో ఈ ప్రాణాయామం ప్రాణాపాయం అనే నాటిక ద్వారా తెలుసుకుందామా? ముందుగా స్నేహితులు కృష్ణ దగ్గరకు రావటం. కృష్ణ, కృష్ణ. ఏమిటి శ్రీనివాసు, ఈశ్వరప్రసాద్, మురళి ఇలా వచ్చారు? కృష్ణ, నువ్వు కూడా వస్తావా మాతో? ఎక్కడికి? యోగా క్లాస్కి. యోగా క్లాసా? నీకు తెలీదా ఈ విషయం? తెలియదే. ఒక యోగి గారు మన ఊరు వచ్చారు. అందరికీ యోగా, ప్రాణాయామం నేర్పిస్తారట. ఆ యోగా క్లాస్కి మేము వెళ్తున్నాము. ఓ అలాగా? మాతో వస్తావా? టైం అవుతుంది, వెళ్ళాలి.
మా నాన్నగారు మందులు ఇవ్వడానికి విజయవాడ వెళ్ళారు. అయితే రాత్రి ఆయన రాగానే ఆయనతో చెప్పి రేపటి నుండి వస్తాను. భలే వాడివే. క్లాసులు ఇవాళ నుండే ప్రారంభం. మొదటి రోజు నుంచి హాజరైతేనే ఇలాంటి విద్యలు వంట పడతాయి. పద పద. సరే. ఇప్పుడు వీళ్ళందరూ యోగా క్లాస్కి వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. నమస్కారం గురువుగారు. నమస్కారం, రండి కూర్చోండి. మీరంతా ఈ ఊరి వాళ్ళేనా లేకపోతే వేరే దగ్గర ఊరు నుండి వచ్చారా? మేమంతా ఈ ఊరి వాళ్ళమేనండి. అయితే సరే, నేను హఠయోగం నేర్చుకొని చాలా రోజుల నుండి చాలా ఊర్లు తిరిగి చాలా మందికి శిక్షణ ఇస్తున్నాను. దీనిలో నన్ను మించిన వాళ్ళు లేరు. నాలాంటి వాళ్ళు దొరకడం మీ అదృష్టం. అవును గురువుగారు, నిజమే. గురువుగారు, ముందుగా యోగాభ్యాసంలో చేయవలసింది ఏమిటి? ముందుగా యోగాభ్యాసంలో చేయవలసింది ప్రాణాయామం. దీనికి మనస్సులో ఏది గుర్తు రాకుండా మనస్సుని శ్వాస మీద ఉంచాలి. ఏది మీరందరూ కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఇలా కూర్చొని ఇది చెయ్యండి. రెండు నిమిషాలు పూర్తయింది. ఏది నీకు ఎలా ఉంది బాబు? నాకు వేడివేడి బజ్జీలు తింటున్నట్లు గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మా అమ్మ బడి నుండి వచ్చాక స్నాక్స్ పెడుతుంది ఈ టైంకి, అది గుర్తుకు వచ్చాయి. అయ్యో, నీ సంగతి ఏంటి నాయనా? గురువుగారు, నాకు రేపు స్కూల్లో పరీక్ష ఉంది. ఏం చదవాలా అని అదే గుర్తుకు వస్తుంది. అయ్యో, మరి నీ సంగతి ఏంటి బాబు? నేను రోజు బండించి వచ్చిన వెంటనే నిద్రపోతాను. నాకు ఇప్పుడు అలా నిద్ర వచ్చేస్తుంది గురువుగారు. చీ, అదే పైత్యం. మీ అందరికీ అది గుర్తు రాకూడదు. మాకలా చెప్పలేదే మా పెద్దవాళ్ళు. వాళ్ళకి అసలేం తెలియదు. నేను ఇప్పుడు ప్రాణాయామం పద్ధతి చెప్తాను, అది చెయ్యండి. ముందుగా 1 నుండి 10 అంకెలు లెక్క పెడుతూ శ్వాసను పీల్చుకోవాలి, అది పూరకం. తర్వాత శ్వాసను బంధించాలి, అది కుంభకం. మరలా అంతసేపు శ్వాసను బయటికి వదలాలి, అది రేచకం. ఏది మనందరం ఒకసారి కలిసి చేద్దాం. శ్వాసను బంధిస్తే బొగ్గు పులుసు వాయువు లోపల ఉంటే ప్రాణానికి ప్రమాదం కదా గురువుగారు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, మరేం పర్వాలేదు. ఒకవేళ మీ ప్రాణానికి ఏమైనా అయితే మా గతి ఏమిటి గురువుగారు? ఛీ, మీరు అసలు ప్రాణాయామం చెయ్యడానికే పనికిరారు, ఇక యోగాభ్యాసం అంటారా? ఛీ, ఇక నుంచి పొండి, ఇక క్లాస్ రేపు ఉంటుంది. శిష్యులందరూ యోగా క్లాసు పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఏం మాట్లాడుకుంటారో విందాము. కృష్ణ, ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను యోగా క్లాస్కి వెళ్తున్నానని మా నాన్నగారికి చెప్పలేదు కదా, ఏమంటారో ఏమో. ఓస్, అంతేనా? మనం ఏమన్నా నేర్చుకోకూడనివి నేర్చుకోవడానికి వెళ్తున్నామా? పైగా చెప్పకుండా నేర్చుకొని ఆ విద్యను మీ నాన్నగారు ముందు ప్రదర్శించి ఆయనను ఆశ్చర్యపరిచి మెప్పు పొందితే ఆ మజాయే వేరు. పద కృష్ణ. ఇలా మొదటి రోజు పూర్తయినది. మరలా 2వ రోజు కూడా యోగా క్లాసు పూర్తి చేసుకుని వచ్చాక వారు ఈ విధంగా చర్చించుకుంటారు. ఒరే ఈశ్వర ప్రసాద్, ఈయన చెప్పిన ప్రాణాయామ విధానానికి మా నాన్నగారు చెప్పిన దానికి అసలు సంబంధమే లేదురా. ఈ కుంభకం, పూరకం, రేచకం ఈ పదాలు అసలు నేను వినేలేదురా. అవునరా కృష్ణ, కానీ మా నాన్నగారి దగ్గర ఒక యోగా పుస్తకం ఉంది. అందులో యోగా గురువు చెప్పినట్లే ఉంది. నీకు చూపిస్తాను, చూడు.
యోగా గురువు చెప్పినట్లే ఉంది. మరి మీ నాన్నగారు ఏం చెప్పారు కృష్ణ? మా నాన్నగారు మాత్రం గాలిని నెమ్మదిగా పీల్చగలిగినంతసేపు హాయిగా పీల్చి ఇబ్బంది పడకుండా నెమ్మదిగా మృదువుగా గాలిని వదలమన్నారా. ఇలా చేస్తున్నంతసేపు శ్వాసను గమనించమన్నారా. అంతే. అంతేనా? అంత సింపులా ప్రాణాయామం అంటే? నువ్వు చిన్నవాడివని ఇప్పుడే ఇవన్నీ నేర్చుకోలేవని అలా చెప్పి ఉంటారులే కృష్ణ. అంతేనంటావా కృష్ణ? ఏమో నాకేం తెలుసు. సరే పదండి, క్లాస్కి టైం అవుతుంది. ఇలా వారం రోజులు క్లాస్కి వెళ్తారు. ఒకరోజు క్లాసు నుండి ఇంటికి తిరిగి వచ్చాక మన కృష్ణని తండ్రి గారైన భగవాన్ అనంతాచార్యుల వారు పిలుస్తారు. పిలిచి ఏం చెప్పారో చూద్దాము. కృష్ణ కృష్ణ. ఏమిటి నాన్నగారు? నీ మొహం అలా తయారయ్యిందేమిటి? ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది నాన్నగారు. ఏదైనా నాటకంలో ఆంజనేయ స్వామి పాత్ర వేయాలంటే నిన్ను నేరుగా తీసుకెళ్ళి పెట్టుకోవచ్చురా. వేరే మేకప్లు కూడా అవసరం లేదు. ఒకసారి అద్దంలో చూసుకో, ఆ మొహం అచ్చు కోతి మొహంలా ఉంది. కృష్ణుడు పరుగున వెళ్ళి అద్దంలో మొహం చూసుకుని తిరిగి వస్తాడు. ఏరా కృష్ణ, గమనించావా? ఇప్పటి వరకు గమనించలేదు కానీ నాన్నగారు, నా మొహం మీరు చెప్పినట్లుగానే తయారైంది. మరి చూసావా? ఈ మార్పును గమనించావా? గమనించాను నాన్నగారు. నా మొహం ఇలా ఎందుకు తయారైందో నాకు అర్థం కావట్లేదు నాన్నగారు. ఊర్లో ఎవరో హఠయోగి వచ్చారట. పొరపాటున అతను చెప్పే యోగా క్లాసులకు వెళ్ళటం లేదు కదా. తండ్రి గారి మాటలను విని కృష్ణ ఆశ్చర్యపోయి జరిగిందంతా చెప్పాడు. ఇహపై ఆ క్లాసులు మానే, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నాన్నగారు, యోగా క్లాస్కి వెళ్ళడానికి నా మొహం ఇలా తయారవ్వడానికి సంబంధం ఏమిటి నాన్నగారు? యోగా క్లాస్లో చెప్పినట్లు సాధన చేసి శ్వాసను బంధించడం వలననే నీ మొహం అలా తయారయింది. ఇంకొన్నాళ్ళు అలానే చేశావంటే మెదడులో రక్తం గడ్డకడుతుంది. ఆపై మెదడులో నరాలు చుట్లుతాయి. మరి పుస్తకంలో కూడా ఆయన చెప్పినట్లుగానే శ్వాసను బంధించడం గురించి ఉందే. సాధనలో పరిణితి చెందాక శ్వాస దానంతట అదే ఆగుతుంది, మనం ఆపకూడదు. మరి ఆయన చెప్పే ప్రాణాయామం? అది ప్రాణాయామం కాదు, ప్రాణాపాయం. క్షమించండి నాన్నగారు, ఏపై మీరు పంపనిదే ఏ విద్య కొరకు ఇంకొకరి వద్దకు వెళ్ళను నాన్నగారు. సరేరా కృష్ణ, పద. అనంతార్యసుతం దేవం సర్వలోకహితైషిణం యోగినం భిషజం ధీరం కృష్ణం వందే జగద్గురుం. ఈ విధంగా శ్రీ కృష్ణమాచార్యుల వారు అంటే మన మాస్టర్ ఈకే గారు తన తండ్రి ప్రథమ గురువు అయిన భగవాన్ అనంతాచార్యుల వారి నుంచే అన్ని విద్యలను నేర్చుకుని ఆచరించి నిజమైన యోగీశ్వరునిగా ఆవిర్భవించారు. భవిష్యత్తులో పతంజలి మహర్షి ఇచ్చిన యోగ సూత్రములకే భాష్యం చెప్పబోయే తన కుమారుని ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు భగవాన్ అనంతాచార్యుల వారు. రాత్రిపూట రైలు బండిలో ప్రయాణిస్తున్న మన కృష్ణమాచార్యునికి
రైలు బండిలో 80% పైగా జనం నిద్రపోతూ ఉండగా ఆ రైలు బండి డ్రైవర్కు మాత్రం నిద్ర రాదా? ఆయన కూడా మనిషే కదా అనే ప్రశ్న ఉదయించి ఆ రైలు బండి ఆగిన సమయంలో ఆ డ్రైవర్ వద్దకు వెళ్ళి ఈ సందేహాన్ని వెలిబుచ్చారు. అప్పుడు ఆ రైలు బండి డ్రైవరు మన కృష్ణమాచార్యునికి ఏమని సమాధానం చెప్పారో తెలుసుకోవాలంటే ఎదుగుదల ఒదుగుదల అనే ఈ నాటికను ఇప్పుడు చూద్దామా? ఎవరు కావాలి బాబు? నిన్న తెల్లవారుజామున 5 గంటలకు మన ఊరు వచ్చిన రైలు బండి డ్రైవర్ గారు కావాలండి. ఆ రైలు బండి డ్రైవర్ది ఈ ఊరు కాదు బాబు. ఇంతకీ ఏమిటి సంగతి? ఏమీ లేదండి. పర్వాలేదు చెప్పు. మీరు పనిలో ఉన్నట్లున్నారు. లేదు, నా పని ముగిసింది. నేనుండేది ఈ ఊరిలోనే. పద వెళ్తూ మాట్లాడుదాం. ఇంతకీ నీ పేరేమిటి? కృష్ణమాచార్య. అందరూ కృష్ణ అని పిలుస్తారండి. కృష్ణ, ఇంతకీ ఆ డ్రైవర్ గారిని ఎందుకు కలవాలని అనుకుంటున్నావు? మొన్న రాత్రి నేను ఆ డ్రైవర్ గారు నడిపిన బండిలోనే మన ఊరు వచ్చాను. రైలు గూడూరులో చాలాసేపు ఆగింది. ఆ సమయంలో ఆయన దగ్గరకు వెళ్ళి రైలు బండిలో 80% పైగా జనం నిద్రపోతున్నారు. ఇంతమంది నిద్రిస్తుండగా మీకు మాత్రం నిద్ర రాదా? మీరు మనిషే కదా, ఎలా మేల్కొని ఉండగలుగుతున్నారు అని అడిగాను. ఆయన ఏమన్నారు? వేలాది మంది నా పని నేను సక్రమంగా నిర్వహిస్తాననే నమ్మకంతో నిశ్చింతగా నిద్రపోతున్నారు. ఇందరి జీవితాలు నాతో ముడిపడి ఉండగా నాకెలా నిద్ర వస్తుంది? రాదు బాబు అని చెప్పారు. ఆయన సమాధానం నాకు నచ్చింది. ఆయనతో ఇంకా మాట్లాడాలనిపించింది. అందుకే వచ్చాను. బాగుంది. ఇదే నా ఇల్లు. లోపలికి రా. మీరు రైల్వే శాఖలో ఏ పని చేస్తుంటారు? నేను గూడ్స్ బండి డ్రైవర్ను. మిమ్మల్ని ఒకటి అడగవచ్చా? నిద్రను జయించే శక్తి ఆ డ్రైవర్కు ఎలా వచ్చిందనేగా నీ ప్రశ్న. తన మనస్సులోని విషయాన్ని ఆయన ఎలా గ్రహించగలిగాడు అని కృష్ణుడు ఆశ్చర్యపోతూ అవును అన్నాడు. అవును, కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చాలి, 10 మందికి ఉపయోగపడగలగాలి అని చిత్తశుద్ధితో అనుకుంటే కావాల్సిన శక్తిని ఆ దైవమే ప్రసాదిస్తాడు. అది నిద్రైనా, ఆకలి దప్పులైనా, లేక మరేదైనా సరే. వివేకానందుడు జీవించిన కొద్ది కాలంలోనే కొన్ని 100 సంవత్సరములకు సరిపడే పని చెయ్యగలిగారు. నిద్రాహారాలు లేకుండా కూడా పని చెయ్యగలిగారు. కృష్ణునికి ఆయన మాటలు ఎంతగానో నచ్చాయి. కృష్ణ, ఇక్కడే ఉండు. కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి కాసేపట్లో తిరిగి వస్తాను అంటూ గడప దాటి వెళ్లారు గూడ్స్ డ్రైవర్. కృష్ణుడికి ఏమీ అర్థం కాలేదు. ఆయన తడి బట్టలతో తిరిగి వచ్చారు. కృష్ణుడు ఆశ్చర్యపోతూ అడిగాడు, మనుచరిత్రలో చదివాను, మరలా మీ దగ్గర చూస్తున్నాను. పైగా ఏ పూతలు పూసుకోకుండానే మీరు వెళ్ళి రాగలిగారు. తడి బట్టలు పిండి ఆరేస్తూ ఆయన ఇలా అన్నాడు, కృష్ణ, ఇది దైవం ప్రసాదించిన వరం. నా ప్రతిభ ఏమీ లేదు. వినయంతో చెప్పిన ఆయన మాటలు కృష్ణుడికి నచ్చాయి. కృష్ణ, మరొక్క సంగతి, మనిద్దరం ఇలా కలుసుకోవడం దైవయోగం. ఇప్పుడు నీవు చూసిన ఈ స్నానం గురించి ఇప్పట్లో ఎవ్వరితో చెప్పకు. ఎవ్వరికి పడితే వాళ్లకు ఇలాంటివి తెలియనివ్వకూడదు. అలాగేనండి, నేను వెళ్ళి వస్తాను.
అలాగే కృష్ణ, వచ్చే ఆదివారం నాకు సెలవు, ఆ రోజు రా. అలాగేనండి. మరలా ఆదివారం కృష్ణుడు గూడ్స్ డ్రైవరు కలుసుకున్నారు. రా కృష్ణ, ఇవాళ స్నానానికి ఎక్కడికి వెళ్తున్నారు? రామేశ్వరం. మీరు తిరిగి వచ్చేటప్పుడు గుర్తుగా నాకు ఒక గవ్వ తెచ్చి పెట్టారా? ఓ తప్పకుండా కృష్ణ. ఇంకా ఇంకా అడుగు కృష్ణ. దాని మీద నా పేరు రాయించి తెస్తారా? అలాగే అంటూ ఆయన గడప దాటారు. ఇదిగో కృష్ణ, నీవు అడిగిన గవ్వ అంటూ తడి బట్టలతో కాసేపట్లోనే ప్రత్యక్షమయ్యారు ఆయన. ఈ కృష్ణమాచార్య అని రాసి ఉంది ఆ గవ్వ మీద. బాగుందా కృష్ణ? చాలా బాగుంది. ఈ సిద్ధి మీకు ఎలా వచ్చింది? అంతా భగవంతుని దయ. వీటికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకు కృష్ణ. ఆయన మాటలలోని నిజాయితీ కృష్ణునికి ఆయనపై గౌరవాన్ని రెట్టింపు చేసింది. చూడు కృష్ణ, మన ఊరిలో ఉండే అప్పన నీకు తెలుసు కదా. రామా 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 అంటూ పాటలు పాడుతూ తిరుగుతుంటాడు. ఆ పిచ్చివాడేగా. అతను పిచ్చివాడు కాదు, పుట్టుకతోనే దైవశక్తి కలవాడు. ఎంతటి నొప్పులతో ఎన్నో సంవత్సరాలు బాధపడుతున్న వాళ్ళకైనా అతని చేతి స్పర్శ తగిలితే ఆ బాధలు తగ్గిపోతాయి. మరి అతనిని పిచ్చివాడని అంటున్నారెందుకు? చిరునవ్వే ఆయన సమాధానం అయింది. కృష్ణుని మదిలో మెదులుతున్న అనేక ప్రశ్నలకు సమాధానం ఆయన చిరునవ్వులో లభించాయి. కృష్ణ ఇలా ఆలోచిస్తున్నాడు. అందరి సరుకులు రవాణా చేసే ఈయన ప్రయాణం అవసరం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణాల్లో వెళ్ళి రాగలుగుతున్నాడు. పిచ్చివాడు అనుకుంటున్న అప్పన్న తన దివ్య స్పర్శతో రోగాలను మట్మాయం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఏ ప్రత్యేకత చూపకుండా సాధారణంగా జీవిస్తున్నారు. ఏమిటి కృష్ణ ఆలోచిస్తున్నావు? నిజంగా దివ్యశక్తి కలవారు తమ ప్రత్యేకత చూపకుండా అందరితో అందరిలా కలిసి జీవిస్తారని, ఎంతగా ఎదిగితే అంతగా ఒదిగి ఉంటారని అర్థమైందండి. మళ్ళీ చిరునవ్వే ఆయన సమాధానం అయింది. నిజంగా దివ్యశక్తి కలవారు తమ ప్రత్యేకతను చూపకుండా అందరితో అందరిలా కలిసి జీవిస్తారని, ఎంతగా ఎదిగితే అంతగా ఒదిగి ఉంటారని మనకు కూడా అర్థమైంది కదండి.